కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శ్రీ కోతులబావి భక్తాంజనేయస్వామి దేవాలయ స్థల వివాదంపై ఆలయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ అధ్యక్షుడు నాగేశప్ప సభ్యులు మధుబాబు దయాసాగర్ మున్సిపల్ అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ సమస్యను మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీవీఎన్ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. హిందూ దేవాలయాలతో రాజకీయాలు మానుకోవాలని, వెంటనే ఆలయ స్థలాన్ని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. తెలియజేయడం జరిగింది. లోకేష్ దృష్టికి నిన్న రాత్రి విషయం పోవడం జరిగింది. వారి పిఏతో కూడా కాన్ఫరెన్స్ లో మా రాష్ట్ర నాయకులు నాతో మాట్లాడించడం జరిగింది. నేను వారికి కూడా ఒకటే చెప్పినాను, వాళ్ళ దగ్గర ఎవరు డబ్బులు తీసుకొని ఈ విధంగా నాటకం ఆడుతున్నారో అంతా మీరు విచారించండి సార్ అంటే, ఇప్పుడు మహానాడు ఉందండి, మహానాడు తర్వాత మేము 3 మ్యాన్ కమిటీ రాష్ట్రంగా ఒక 3 మ్యాన్ కమిటీ చేస్తాం. అసలు కోతులవాయి విషయంలో ఎవరు ఆ బంకుల దగ్గర డబ్బులు తీసుకున్నందుకు ఇవన్నీ సమస్యలు సృష్టిస్తున్నారు, ఏ విధంగా ఇది జరుగుతుంది, యావత్తు నియోజకవర్గం హిందువులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే విషయాన్ని మేము 3 మ్యాన్ కమిటీ ద్వారా రాష్ట్ర కమిటీ వేస్తాము. మహానాడు తర్వాత ఆ కమిటీ తర్వాత మేము చర్యలు తీసుకుంటామండి. మహానాడు తర్వాత మీకు అపాయింట్మెంట్ కూడా లోకేష్ గారితో ఇస్తారని తెలియజేయడం జరిగింది. ఈ మహానాడు తర్వాత లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మా పీవీఎన్ మాధవ్ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కలవడం జరుగుతుంది. కలిసి అసలు కోతులబావి విషయం ఏ విధంగా స్టార్ట్ అయింది అనే విషయాన్ని వారికి వివరిస్తాం ఖచ్చితంగా. ఇకపోతే ఈరోజు వ్యాపారస్తులు గత 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ వాళ్ళు చేసుకుని తినేవాళ్ళు, వాళ్ళది ఎటువంటి తప్పు లేదు. మీరు ఒక వలస నాయకుడు మాటలు నమ్మి ఆయనకి డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమే. ఆ విషయాన్ని కూడా మాకు కొందరు చెప్పారు. మీరు డబ్బులు ఎక్కడ ఇచ్చినారు? బైపాస్ రోడ్లో ఒక చోటా నాయకుడు ఆఫీస్లో ఇచ్చినారు. మీరు ఇచ్చిన చిల్లర డబ్బు పాప మీరు వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపారస్తులు 20 రూపాయలు 50 రూపాయల నోట్లు కట్టగట్టినారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. లోకేష్ గారికి చూపిస్తాం ఆ వీడియో. అంటే మీకు ప్రజాప్రతినిధుల మీద ఏం గౌరవం ఉందా కమిషనర్ గారు అని అడుగుతున్నాం మిమ్మల్ని. తెలుసుకోండి ఇప్పటికైనా. ఇక్కడ ఎమ్మెల్యేలో ఇంత ఇష్యూ జరుగుతుంటే కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఎవరికో చెప్పి ఏదో చెప్పి మీరు వాయిస్లు ఇప్పించడము, ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పించడము ఇవన్నీ కాదయా. మీకు ఆలయం మీద దేవుడు అంటేనే భక్తి ఉండాలి. దేవుడు అంటేనే భక్తి లేదు, మీకు భయం లేదు, ఇంకా మనుషులంటే మీకు ఒక లెక్కనా? కాబట్టి చెప్తున్నా ఈ నకిలీ బీజేపీ నాయకులకి, నిన్న మొన్న ఇచ్చినటువంటి నాయకులు కూడా కొంతమందికి చెప్తున్నా, మీరే ఇక్కడ ఈ దేవాలయ కమిటీ పక్కన తప్పుకుంటుంది. మీ చేతనైతే ఎమ్మెల్యే గారితోన తన ఇంట్లోనే కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆ దేవాలయానికి సంబంధించిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని దేవాలయానికి కేటాయిస్తాను అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ఇప్పించండి. ఇక్కడ అభివృద్ధి ఎలా చేయాలో ఏం చేయాలో కేవలం అభివృద్ధి మాత్రమే చూసుకుంటాం. మాకు ఇక్కడ కావాల్సింది మెయిన్గా బండలు తొలగించే విషయం మాత్రమే. బండలు తొలగించాలా, ఆ రోడ్ మార్జిన్ అన్నారు, రోడ్ మార్జిన్ మాదిరిగా పెట్టాలా. ఇక్కడ ఈ విషయంలో ఏ రోజు కూడా జయనాశ్వరుడిని టార్గెట్ చేసినది లేదు, జయనాశ్వరుడి గురించి బ్యాడ్గా మాట్లాడలేదు. జయనాశ్వరుడి గారే రెచ్చగొడుతున్నారు. 1 ఇంచు స్థలం కూడా వదలను అన్నాడు. అంటే ఏమయ్యా ఇది? 1 ఇంచు స్థలం కూడా వదలంటే ఇక్కడ ఏమైనా కష్టపడ మా ఇంటికి తీసుకెళ్తున్నామా? మీకు ఒకటే చెప్తున్నా, అంతిమంగా మీకు డబ్బే ముఖ్యం అనుకుంటే ఎమ్మెల్యే నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రతి హిందూ ఇంటికి తిరిగి జోలి పట్టుకొని తిరిగి ఆ వచ్చిన డబ్బుల్నే మీకు కారుకుగా ఇస్తాం. అప్పుడైనా కనీసం ఈ యొక్క దేవాలయ స్థలాన్ని, రోడ్ మార్జిన్ అనే స్థలాన్ని దేవాలయానికి వదిలేయని చెప్పేసి మీకు నమస్కారం పెట్టి వేడుకుంటున్నా.